హాయ్ అండి. నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఈవేళ ఏంటి అన్నది పెళ్లి చేసినప్పుడు అటు 7 తరాలు, ఇటు 7 తరాలు ఉండడమే కాదండి. కనీసం పెళ్లి సమయంలో మాట్లాడుకునే టైంలో కూడా వాళ్ళు వీళ్ళు అందరూ ఉండాలి. లేని పక్షంలో మనం ఎవరిని ఏది సపోర్ట్ లేకుండా ఒక ఆడపిల్ల పెళ్లి చేసాము అంటే చాలా విధాలుగా మనం మాట ఇచ్చేస్తాము, వాళ్ళు మాట అడిగేస్తారు. ఒక ఆడపిల్ల కదా అని చెప్పేసి చాలా విధంగా అడుగుతూ ఉంటారు. మనం అలాగే ఒప్పేసుకుంటూ ఉంటాం అనమాట. అలా జరిగిన సిచ్యువేషనే నాకు రీసెంట్గా ఒకటి అయితే మాత్రం తెలిసిందండి. ఆడపిల్ల పెళ్లి టైంకి మాకు కట్నాలు ఏమీ అక్కర్లేదండి అన్నారు. బాగానే ఉంది, నిజమేనేమో. కట్నాలు ఏమీ తీసుకొని అంత త్యాగశీలు అయితే ఎవరు ఉండరు కదా, అందరూ తీసుకుంటారు. అయితే సరే అని చెప్పేసి వాళ్ళు పాపం తల్లిదండ్రులు కొంచెం ఏదో వాళ్ళ ఇది వాళ్ళకు ఉంటుంది కదా, మా అమ్మాయి అదృష్టవంతురాలు కట్నాలు వద్దన్నారు అని చెప్పేసి అని అనుకున్నారు. కానీ కట్నాలు వద్దు అని చెప్పేసి వెయ్యపురాలకి ఆడబడుచులకి వెండి బిందెలు అడిగట్టండి. చాలా ఇదిగా ఉంది. కట్నం వద్దు అంటేను మాకు ఒక స్టేటస్లో ఉన్న ఒక మంచి కళ్యాణ మండపంలో పెళ్లి చేయాలి, మంచి రేంజ్లో చేయాలి అని చెప్పేసి చాలా కోరికలు అయితే మాత్రం ఇలా కట్నం వద్దు అన్న సింపుల్ పాయింట్ అయితే మాత్రం పక్కన పెట్టి మిగతా అవన్నీ కూడా అడిగేసరి ఏమండి ఇప్పుడేనా అసలు ఆడపిల్లని కన్న వాళ్ళకి పిల్లకి పెళ్లి చేసి ఖర్చులన్నీ పెట్టుకొని లాంఛనాలన్నీ ఇచ్చుకుంటూ అన్నీ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడే మొత్తం లాగేయాలి తల్లిదండ్రులు. నిజంగా అనకూడదు కానీ అంత ముందు వరకు మీకేమీ అంటే ఇలాంటివి ఏమీ గడవలేదా పాపం? ఆడపిల్లల దగ్గర నుంచి ఇప్పుడే రాబట్టేసుకోవాలన్నమాట. పిల్లలకి తల్లిదండ్రులు వాళ్ళు మిగతా పిల్లకి అని చెప్పేసి ఏమి ఇవ్వకుండా ఉంటారు నిమిత్తం, వాళ్ళ నిమిత్తం కాదండి. వీళ్ళకంటే ఒక మగ పిల్లాన్ని తీసుకుంటే ఎన్ని రాబట్టేయాలో ఆ పెళ్లి టైంలోనే రాబట్టేయాలి. ఆశకి అంతు లేకుండా ఉందండి దారుణంగా. పాపం నిజంగానే ఒక ఆవిడ ఏడుస్తుంటే అయితే నేను పేరు అనేది నేను చెప్పను, ఫలానా ఆవిడ ఎంత సఫర్ అయిందో ఎంత బాధపడిందో నాకు తెలుసు అనమాట. వాళ్ళు అన్నట్ట పెళ్లివారు అన్నట్టండి, ఏమండి మీరు మనమేం కూర్చుని మాట్లాడుకుందామండి, ఎవరు వద్దు అన్నట్ట. మనమే అంటే పాపం ఈ తల్లిదండ్రులకి ఏంటి పాపం పిల్ల సంబంధం వచ్చింది అని ఇదయ్యట. ఆ పిల్ల కొంచెం నత్తిగా మాట్లాడుతుంటే అంతే. అయితే పోలే ఏదో మంచి సంబంధం కదా వచ్చింది అని చెప్పేసి వాళ్ళు నెత్తిగా మాట్లాడిన చదువులో అయితే మాత్రం డిగ్రీ అయిపోయింది అని వాళ్ళు ఇదయ్యట పోలే అని చెప్పేసి. తీరా ఏంటంటే మీరు ఎవరిని మాట్లాడద్దండి, మనమే కూర్చుని మాట్లాడదామండి అన్నట్ట పెద్ద మనుషులండి నిజంగా అని. మిగతావన్నీ అనమాట తర్వాత ఎక్కడి నుంచి పెళ్లి దగ్గర నుంచి పండగల దగ్గర నుంచి సంక్రాంతి వరకు కూడా సమస్తం వాళ్ళు తీసుకోవడానికి అసలు అనిపించలేదండి. ఉన్నది ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళకి. ఇంకెవరున్నారు? ఇద్దరు ఆడపిల్లలు, తల్లిదండ్రులు ఇంకా పోషణ సంపాదించిందంతా కూడా ఆ పిల్లలకే కదా. కొంచెం ఉన్నవాళ్ళే, లేని వాళ్ళని కూడా నేను అంటలేదు. కానీ వాళ్ళ మగపిల్లాడికి పెళ్లి చేసుకుంటూ ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకుంటూ ఏదో జాలీగా చేసుకుంటున్నారు వీళ్ళు. ఏమన్నాను మాట్లాడితే అందరు ఎదుర్కొన్నాను కూడా మీకు కట్నాలు ఏం తీసుకోలేదండి అంటారండి. ఇవన్నీ ఏంటంటారు మరి? కట్నాలు కదా ఇవన్నీ. మరి దీన్ని ఏ లాంఛనాల్లోకి వస్తాయి చెప్పండి ఒకసారి. అంటే ఆడపిల్లల వాళ్ళు పాపం ఇష్టపడి మగపిల్లాడు అంత ఇదిగా ఉన్నాడు, వాళ్ళు చేసుకుంటున్నారు మా అమ్మాయిని అని చెప్పేసి ఇష్టపడి ఈ విధంగా ఇస్తున్నారనా. ఒక్క విషయం అండి, ఆడపిల్లల దగ్గర ఎక్కడ కూడా ఆడపిల్లల కన్నాము అని ఎక్కడ కూడా మీరు జగ్గవలసిన పని లేదు. ఏ విషయంలో సరే చెప్పాలి అంటే ఆడపిల్లలు మనకన్నా పేరెంట్స్ కన్నా కూడా చాలా తెలివైన వాళ్ళు. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ నెగ్గుకు రావాలో అన్ని విషయాల్లోనూ కూడా తెలుసు. మనం పూర్వకాలం నుంచి అంటే మన వాళ్ళు మన పద్ధతులన్నీ ఈ విధంగా నేర్పుతూ ఉంటారు. ఇలా ఉండాలి అలా ఉండాలని. అసలు ఈ రోజుల్లో అసలు ఆలోచించవలసిన పని లేదు. ఎవరి దగ్గర ఎలా మసలాలో ఆడపిల్లలకి బాగా తెలుసు. మనం బెంగపడిపోయి అయ్యో మన పిల్ల ఇలాగ ఉందే కొంచెం అని మన ఈ వీక్నెస్ పాయింట్ని పట్టుకుని కూడా మనం భయపడవలసిన పనే లేదండి. చదువుకున్నది పిల్ల ఇంచక్క ఇది కాదు కదా, చిన్న నత్తి ఉంటే ఏంటి ఆ విషయం నాకు కొంచెం నత్తిగా మాట్లాడుతుంటే అమ్మాయి దానికి వీక్నెస్ పాయింట్ పట్టుకొని వాళ్ళు ఇలా చేయడం ఇది లేదు. మొత్తం అన్నీ కూడా వియ్యపురాల లాంఛనాలు, ఆడపడుచు లాంఛనాలు, మొత్తం సమస్తం పెళ్ళికి ఎంతమంది వచ్చేస్తారని చెప్పి హట్టహాసంగా మాత్రం పెళ్ళి అయితే మాత్రం బాగానే జరిగిందండి. కానీ ఆవిడ ఏవో చిన్న వస్తూ ఉంటాయి. మీ అమ్మాయికి పెట్టవలసిందంతా మీరు పెట్టేసుకోండి, కట్నం మాకు ఇవ్వక్కర్లేదు, కానీ మీ అమ్మాయికి మీరు ఏం కొనాలో ఎంత తెలివిగా మాట్లాడారండి నిజంగాను. చాలా ఇది వేసింది నాకు. ఇంత తెలివిగా ఉంటారా మగ పిల్లలకి అన్న తల్లిదండ్రులు అనిపిస్తూ ఉంటుంది. అందరూ అలా ఉంటారని నేను అనండి.
నాకు తెలిసిన కొంతమంది నేను చూస్తున్నాను, కోడల్ని ఎలా కూతుర్లా చూసుకోవాలో, వాళ్ళకి ఏం పెట్టాలో అన్నీ చేస్తున్నారు. అన్నీ వీళ్ళు మా అబ్బాయికి ఏం పెడతారు, మా అబ్బాయికి ఏం పెడతారని సమస్తం వాళ్ళు పండగల సంక్రాంతికి అన్నిటికీ. కానీ తల్లిదండ్రులు పాపం అడగడానికి తెలియలేకపోయింది రండి. ఆడపిల్లలకల్లా తల్లిదండ్రులకి మా అమ్మాయికి ఏం పెడతారు అని. మా అమ్మాయికి అన్నీ మేమే పెట్టుకున్నాం, ఇంక మీరు పెట్టేది ఏముందో అసలు నాకు అర్థం కాదు అంటే. మీ అబ్బాయి ఉద్యోగం చేసి పెళ్ళాన్ని పోషిస్తాడు, అది సబబే. ఎవరైనా సరే పెళ్ళైన తర్వాత పెళ్ళాన్ని పోషించడం అనేది మగవాడి బాధ్యత. దానికి వాళ్ళు ముందర నుంచి ఇంతలా లాంఛనాలు తీసేసుకొని అంటే నాకు ఇదే పెళ్ళి గ్రాండ్గా చేయండి అంటే ఏదో పెళ్ళి జీవితంలో ఎవరికైనా పెళ్ళి ఒకసారి జరుగుతుంది, పెళ్ళి బాగా చేయండి అని అంటారు. అది నిజమే. కానీ అంతకు మించి దారుణంగాను వెండి బిందులు, వేపర లాంఛనాలు ఏంటండి అసలు. ఇది అంతకుముందు జీవితంలో ఎప్పుడు చూడలేని డబ్బా ఇది విధంగాను. అవి ఉంటే కట్టు నిండిపోతుందా? ఇలా ఆలోచించకండి. ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా ఎప్పుడు ఏ సంబంధం వచ్చినా సరే మీరు నలుగురు పెద్ద మనుషుల్ని పెట్టుకుని మాత్రమే సంబంధాలు మాట్లాడండి. ఒక్కళ్ళు వెళ్ళిపోయి మీరు అక్కర్లేదన్నా సరే మీరు వెనకండి. ఒక్కళ్ళు వెళ్ళిపోయి కూర్చుని పెళ్లి మాటలు అనేది అసలు ఏది తెలియదు. ఎందుకంటే మన పిల్ల రేపొద్దున సఫర్ అయితే ఆ వెనకాల నలుగురును మీకు నచ్చినట్టు చేసుకున్నారు కదా అంటారు. అంటే వెనకాల నలుగురు అంటే వాళ్ళు చూస్తారు, వాళ్ళు డబ్బు పరంగా హెల్ప్ చేస్తారని కాదండి. నలుగురు దగ్గర మనం కూర్చుని మాట్లాడుకున్న ఒక పిల్లకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు పేరెంట్స్ ఉంటారు, ఉండకుండా ఉండరు కదా. అంత అనాకారిలో ఎవరో లేరండి. కానీ వాళ్ళు వద్దన్నా సరే నలుగురు పెళ్లి విషయంలో అనేసరికి నలుగురు పెద్దవాళ్ళు అక్కడ ఉండవలసిందే. నలుగురు పెద్ద మనుషులు అక్కడ కూర్చుని మాట్లాడుకోవాల్సిందే. వాళ్ళు వస్తే రానివ్వండి, వాళ్ళు ఏం అడగాలనుకున్నారో మొత్తం అన్నీ అడిగితే వీళ్ళు ఎదురుకుండాను అసహించుకుంటారు, ఇంత ఇలా ఉన్నారా అని. అంటే మనం పిల్లాన్ని బట్టి కూడా ఇతర వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా. మన ఇప్పుడు ఆడపిల్ల వెనుక ఒరే అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఆ అబ్బాయిని బట్టి మనం ఇవ్వాలరా డబ్బులు అంటూ ఉంటారు. అలా ఆపేస్తారని మీరు అక్కర్లేదండి అని చెప్తారు తెలివిగాను. అస్సలు నమ్మకండి. నేను ఆ పాపం ఆవిడ బాధపడుతుంటే వేరే విధంగా ఇంకా నాకు చాలా చెప్పిందండి ఆవిడ. ఏ విధంగా ఇదవుతారన్నది. వాళ్ళు పిల్లకి ఏం పెడతారో చెప్పట్లేదండి, పిల్లాడికి మీరు ఏమి ఇస్తారో అని మాత్రమే చెప్తున్నారు. వాళ్ళు ఏమిస్తారు అడిగినంతసేపు ఇదేనండి నిజంగాను. మీరు చెప్తున్నానండి, నేను పిల్లని మనం ఇస్తున్నామంటే అసలు మనం బాధపడవలసిన పని లేదు. ఎందుకంటే మన పిల్లలు తెలివైన వాళ్ళే, మనలా కాదు. అందుకని ఎక్కడ నెగ్గాలో ఎక్కడ నెగ్గుకు రాగాలో మన ఆడపిల్లలకి తెలుసు. మీరు ఒక్క విషయం మాత్రం మీరు గ్రహించుకోండి. పెళ్లి మాటలు ఇక మీదట ఎవరైనా పెళ్లి మాటలు మాట్లాడుకునేటప్పుడు మాత్రం నలుగురు పెద్ద మనుషుల దగ్గరైనా సరే మాట్లాడుకోండి. నా మనసుకి బాధ అనిపించింది ఈ విషయంలోనూ. ఆవిడ వాళ్ళ అమ్మగారు చాలా సఫర్ అయ్యారు. అది నిజంగా ఇలా జరుగుతున్నదే, రియల్గా అసలు అందరికీ జరుగుతున్నదే నేను చెప్తున్నాను. ఈ విషయం కూడా నేను ఆవిడకి పంపిస్తాను.